చాలా రోజులకు వచ్చారు మీరు. పట్టుకొని తిడతాను మిమ్మల్ని. రారా రఘుగా బరికి పరేస్తా నిన్ను. నువ్వు కూడా చాలా రోజులకు చిక్కినవురా ఇయ్యాల. నువ్వైతే దొరకు నీ సంగతి చెప్తా. పొట్టి శ్రీవర్షిని, రఘు ఈ మధ్య బాగా లావ్ అయిపోయారు మీరు. రండి చూసుకుందాం, మీరు మేము తెలుసుకుందాం. మీద నుండి కాదు, కిందికొచ్చి మాట్లాడు. అప్పుడు చెప్తా నీ సంగతి. బరికి పరేస్తా నిన్ను. నీ యొక్క చెప్తాను వీనికి. చెప్తే వింటలేడు. మాటలతో కాదు వీనికి, చేతులు చూపెట్టాలి. ఏమైంది శ్రీవర్షిని? రఘు ఆయన నువ్వు కోతిని గారిని పట్టడానికి పోయారట కదా, నాకు చెప్పలేదు ఏంటి? మీరు ఈ కార్తిక్ గాడు ఆ దీప్తి తిరగడానికి వేరు కదా, మీకు ఎక్కడ తెలుస్తుంది? ఇక నేను చెప్పాలంటేనే మీరు కనబడనే లేదు. కార్తిక్ గారు అన్నావనుకో బరికి పారేస్తాను. శ్రీవర్షిని ఏమనుకున్నావు నువ్వు? అవును కార్తిక్, రోజు రోజుకు ఈ శ్రీవర్షినికి మాటలు ఎక్కువైనాయి. కొడుకు దాన్ని వదిలిపెట్టకు. నువ్వు అసలు ఏమనుకుంటుంది అసలు మన గురించి ఇది? చూడు శ్రీవర్షిని, ఈ వాడికి నువ్వే తోపు అనుకుంటున్నావేమో. మేము కూడా బరికి పరేస్తాం నిన్ను. కొరికినామంటే బతుకో నువ్వు. ఏదో చిన్న పిల్లవని ఊరుకుంటున్నాం మేము. మీ ఓనర్ రచనకి చెప్తా మీ సంగతి. నన్ను గిన్ని గానమంటారు. కోతికడ వస్తే పట్టుకునే లేదు కానీ మీరేమో మాట్లాడతారు. ఇప్పుడు చూసుకుందాం ఓనర్ రచనకను మీరు నేను. నున్నగా బరుకు కార్తీక శ్రీవర్షిని. వదలండి వదలండి ప్లీజ్ వదలండి. ఓనర్ రచనక మీ సంగతి చెప్తా లేకుంటే ప్లీజ్ వదలండి. వదులు కార్తీక్, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వెళ్ళండి ప్లీజ్, వదలండి. నాకు వచ్చి ఇబ్బందిగా ఉంది మీరు ఇక్కడ ఉంటే. వెళ్ళిపోండి. ఓనర్ రచనకి చెప్తా మీ గురించి. కార్తీక్ దీప్తి కలిసిరేమోనని. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తి లేదు శ్రీవర్షిని. బరికి పారేస్తాం. మేమంటే ఏంటో చూపిస్తాం.